హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెబ్ 3.2. ఈసారి మనకి వీక్లీ అప్డేట్స్లో చాలా ముఖ్యమైన వీడియోస్ ఉన్నాయి, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి అండ్ చాలా ముఖ్యమైనటువంటి అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ల్యాండ్ వార్కి సంబంధించినటువంటి ఒక వీడియో మెసేజ్లో ఇంపార్టెంట్ విషయాలు కూడా మనం ఈ వీక్లో చర్చించుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ ఎంటర్ టు ద వీక్లీ అప్డేట్స్ వీక్ 4. ముందుగా క్రిస్టల్ కామిక్ సంబంధించి రిపోర్ట్స్ 2 వీక్స్ సంబంధించి చూద్దాం ఒకసారి. 30th మార్చ్ నుంచి మొదలు పెట్టుకుంటే 12th ఏప్రిల్ వరకు 2 వీక్స్ సంబంధించి మంచి అచీవ్మెంట్స్ మన లీడర్స్ అందరూ కూడా అచీవ్ అవ్వడం జరిగింది. అయితే ఈ లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ ఏదైతే ఉందో దాంట్లో మన టీంకి సంబంధించి అల్లె విజయలక్ష్మి మేడం గారు ఒక మంచి పొజిషన్, 3rd పొజిషన్కి అచీవ్ కావడం ఇందులో విశేషం. అండ్ ఎప్పుడు కూడా 3rd ప్లేస్లో ఉండేటువంటి రంగనాయకులు సార్ 1st ప్లేస్లో అచీవ్ అవ్వడం చాలా మంచి విషయాన్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ మనకి టాప్ 10లో యథావిధిగా మోహన్ సార్ కానీ ఉమా మేడం కానీ స్థిరమైన ప్లేసెస్ని తీసుకున్నారు. ఇక లాస్ట్ వీక్ విషయానికి వస్తే రంగనాయకులు సార్ యథావిధిగా 1st ప్లేస్లో కంటిన్యూ అవుతూ అండ్ మోహన్ సార్ 3rd ప్లేస్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. బట్ చివరికి ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి మోహన్ సార్ 4th ప్లేస్ అండ్ అతనికి సంబంధించిన అకౌంట్స్ టాప్ 20లో నిలబడ్డాయి. అయితే ఇక్కడ వాళ్ళతో పాటు విజయలక్ష్మి మేడం 17th ప్లేస్ అండ్ గౌతమ్ మేడం అంతకుముందుకు వీక్ 3rd ప్లేస్లో ఉన్నటువంటి గౌతమ్ మేడం 18th ప్లేస్కి వస్తే కొత్తగా మన ఉమా మేడం గారు టాప్ 10లో 8th ప్లేస్కి రావడం జరిగింది. ఇది క్రిస్టల్ కామిలో ఉన్నటువంటి మెరుగైనటువంటి అప్డేట్స్, మెరుగైనటువంటి అచీవ్మెంట్స్ అండ్ చాలామంది కూడా ఈ విషయాన్ని ఎంత ఇంపార్టెన్స్ తెలుసుకునే టీం మెంబర్స్ కూడా అప్లై చేస్తున్నారు. సో క్రిస్టల్ కామిలో ఇంకా అందరూ కూడా మంచి ప్లేసెస్కి అచీవ్ కావాలని ఆశిస్తున్నాను. హోలీ వీట గురించి మనందరికీ తెలిసిందే. అది కంప్లీట్గా మన హెల్త్కి సంబంధించి ఒక డిఫరెంట్ పాత్రను పోషిస్తుంది. అయితే ఈ హోలీ వీటకు సంబంధించి లాగిన్ ఏదైతే కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ మొదలైపోయి దాదాపుగా ఇప్పటికే మనకి 22,669 పైచిలకే దీంట్లో లాగిన్ అయ్యారు, రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఇందులో మనకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ 13th నుంచి అఫీషియల్గా ఇది లాంచ్ కాబోతుంది. అయితే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ కింద మనకు ఒక 3 ముఖ్యమైనటువంటి ఆప్షన్స్ లేదా ఆఫర్స్ రాబోతున్నాయని చెప్పొచ్చు. ఒకటి, ఎవరైతే దీంట్లోకి ముందుగా వస్తున్నారో 1 month ప్రోమో యాక్సెస్, అంటే దాంట్లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ సంబంధించినటువంటి యాక్సెస్ అనేది అందరికీ 1 month వరకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇది ఒకటి. రెండవది, ఏదైతే మన డిఎన్ఏకి సంబంధించినటువంటి స్టోరేజ్ మన హోలీ వీటలో జరుగుతుందో ఇది లైఫ్ టైం ఫ్రీగా వాళ్ళకి ఉండబోతుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే. దీంతోపాటు దీనికి సంబంధించినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో హోలీ వీటాకి సంబంధించి ఈ ప్రొడక్ట్ సంబంధించి కూడా మంచి యాక్సెస్తో పాటు టెస్టింగ్ స్టేజ్లో కూడా మనకి ఉపయోగం ఉంటుంది అనేది దీంట్లో మనకు వచ్చినటువంటి అప్డేట్స్. ఏదైనా హోలీ వీటా మన హెల్త్కి సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏప్రిల్ 13 నుంచి లాంచ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. చాలామంది వాళ్ళ కీవర్డ్స్ జాగ్రత్తగా పెట్టుకోవడం తెలియక లేదా రోబో హ్యాక్ ద్వారా టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్స్ క్లిక్ చేయడం వల్ల వాళ్ళ వ్యాలెట్స్ హ్యాక్ అయిపోయాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా మనకు వచ్చినటువంటి ఒక మంచి ఆప్షన్, అలాంటి వాళ్ళందరికీ మైగ్రేషన్ January 12th, 2026 మొదలైనటువంటి ఇది మైగ్రేషన్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ అంటే అప్లికేషన్ చేసుకోవడానికి కాస్త టైం ఇవ్వడం జరిగింది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్రూవల్స్ కోసం కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం జరిగింది. అది 3 నెలల సమయం ఇస్తున్నట్టు అప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కూడా. సో ఆ 3 నెలల సమయం ఈరోజు అంటే ఏప్రిల్ 12వ తారీఖున సాయంత్రం 6:30 ముగిసింది. అయితే దీంట్లో చాలామంది మైగ్రేషన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న వాళ్ళు చాలా బెనిఫిట్స్ పొందారని చెప్పొచ్చు. కానీ ఇంకా చాలామంది చేసుకునే అవకాశం ఉన్నా కానీ చేసుకోకుండా మిస్ అయిపోయారు. అయితే మైగ్రేషన్ వల్ల ఇక అలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయనేది ఆప్షన్ తీసుకురావడం జరిగింది. బట్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి లేదా తెలియక వాళ్ళు వ్యాలెట్స్ సంబంధించిన కీవర్డ్స్ ఎవరికైనా ఇచ్చినా ఎవరైనా తీసుకున్నా ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికే మనకి వి బూస్ట్లో సపరేట్ పాస్పోర్ట్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది.
అయితే ఈ పాస్పోర్ట్ సిస్టమ్కి సంబంధించినటువంటి విషయాలు ఏం సంగతి అనేది మరొక వీడియోలో క్లియర్గా చూద్దాం. అయితే మైగ్రేషన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్కి ఏవైతే మీరు సబ్మిట్ చేశారో ప్రొసీజర్స్ కోసం అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయని మనకి అఫీషియల్గా అప్డేట్స్ వచ్చాయి. సో ఇంకెవరైనా ఉన్నట్లయితే మీది మైగ్రేషన్ కంప్లీట్ అయిందా లేదా అనేది ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. రీసెంట్గా మనకి లాడే గారు ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో మెసేజ్లో పలు అంశాల గురించి చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దాని మీద ఇంకాస్త కన్ఫ్యూజన్స్, క్లారిటీ లేకపోవడం అనేది గమనించాము. అయితే దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి నేను అర్థమయ్యేవిధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే లాడో గారి వీడియోలో చెప్పిన దాన్ని బట్టి మనం దాన్ని 2 పార్ట్స్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి వెబ్3 టెక్నాలజీకి సంబంధించి పార్ట్ ఒకటైతే, వెబ్3 టెక్నాలజీకి సంబంధం లేని పార్ట్ ఒకటి. వెబ్3కి సంబంధం లేకుండా అంటే హోలీ వీటాకి సంబంధించి ఏదైతే ఉంటుందో ఇదంతా దానికి వర్తిస్తుంది అనమాట. అంటే హోలీ వీటాకి సంబంధించి తర్వాత డిఎన్ఏ డేటాకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా దానికి వర్తిస్తుందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ హోలీ గాడ్స్ ఏదైతే మూవీకి సంబంధించి ఉందో, లేదంటే కార్టూన్స్కి సంబంధించి ఉందో, కామిక్స్కి సంబంధించి ఉందో, అండ్ ఫిలిమ్స్కి సంబంధించి ఉందో, ఇదంతా కూడా వెబ్3కి సంబంధం లేకుండా ఉన్నటువంటి హోలీవర్స్ యూనివర్స్కి సంబంధించి ఆ కోవలోకి వస్తుందనేది మనం అర్థం చేసుకుందాం. ఇక రెండవ పార్ట్ వెబ్3 టెక్నాలజీకి రిలేట్ అయ్యి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ రోడ్ మ్యాప్ అనుకోవచ్చు. అయితే ఈ వెబ్3కి సంబంధించి ఉన్న దాంట్లో ఇంకాస్త క్లారిటీ రావడానికి దాన్ని 2 భాగాలుగా అర్థం చేసుకుందాం. వెబ్3కి సంబంధించి మనకి మెటావేల్ అండ్ వెబ్3కి సంబంధించి మనకి విస్టరీ. అయితే ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ లేకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విస్టరీ అనేది మెటావేల్కి సంబంధించింది కాదా అనేది మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ క్లారిటీగా అర్థం కావాల్సింది ఏంటంటే మెటావేల్ అండ్ విస్టరీ ఈ 2 కూడా ఇండిపెండెంట్, అంటే ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయ్యి లేవన్నమాట. సో మెటావేల్లో కంప్లీట్గా వెబ్3 టెక్నాలజీ ఉంటుంది, బ్లాక్ చైన్ కంట్రోల్లోనే ఉంటుంది. అండ్ విస్టరీ కూడా కంప్లీట్లీ వెబ్3 టెక్నాలజీ అండ్ బ్లాక్ చైన్ కంట్రోల్లోనే ఉంటుంది. అయితే రెండిటికి ఏం తేడాలు ఉంటాయి అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. ఈ మన ఏదైతే మెటావేల్ ఉంటుందో ఈ మెటావేల్లో ఇంతకు ముందు మనకు ఉన్నటువంటి ఈ రాయల్టీ ఎన్ఎఫ్టీస్ కావచ్చు, లేదా ఎన్ఎఫ్టీస్ కావచ్చు, లేదంటే టీఎండ్ఎస్ ప్రోగ్రామ్కి సంబంధించి కావచ్చు, లేదా డబ్ల్యూడెక్స్కి సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా మనకి టీఎండ్ఎస్ ఎకో సిస్టమ్ అండ్ దానికి సంబంధించి అంతా కూడా మనకి మెటావేల్కి సంబంధించి ఉంటుంది. అయితే దీంట్లో మనకి వ్యాలెట్తో కనెక్షన్ అయి ఉంటుంది. ఇదంతా కూడా మనకి బ్లాక్ చైన్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇకపోతే ఈ విస్టరీ అనేది ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా పాస్పోర్ట్ సిస్టమ్తో రన్ అవుతూ ఉంటుంది. అండ్ వ్యాలెట్కి ఏదైతే మన వ్యాలెట్ ఉంటుందో దాంతోనే కంప్లీట్గా లింక్ అయ్యాని కాకుండా ఏ వ్యాలెట్తో అయినా మనకి లింక్ చేసుకునేలాగా అవకాశం ఉంటుంది. అండ్ ఇందాక మనం చెప్పాను మైగ్రేషన్ అనే ఆప్షన్ ఇక ముందడ మనకు అవసరం లేకుండా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ విస్టరీ అనే దాంట్లో మనం ఏదైతే బూస్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే రాయల్ ట్రిక్స్ నెక్స్ట్ మనకి ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా మనకి ఈ విస్టరీ అనే దాంట్లో రాబోతుంది. అండ్ వీడెక్స్, guru.fun అండ్ ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే ఉంటాయి. అయితే ఒకటి మాత్రం మనకి క్లియర్గా చెప్పారు, ఈ వెబ్3 టెక్నాలజీ బేస్ అయి ఉండి మనకి అయితే 2 ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, టీఎండ్ఎస్ ఎకో సిస్టమ్ కావచ్చు, మెటావేల్ కావచ్చు, అండ్ దీంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఉన్న విస్టరీ కావచ్చు, ఇదంతా కూడా దానికి సపరేట్గా ఉన్నప్పటికీ కూడా కంప్లీట్గా ఉన్నటువంటి కామన్ విషయం ఒకటి ఉంది, అదే సిఎస్ కాయిన్ అని చెప్పారు. అయితే ఈ సిఎస్ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది, దీని ప్రైస్ అనేది పెరగడానికి ఈ రెండిట్లో ఎలా టొకనామిక్స్ని మనం తీసుకురాబోతున్నారనే విషయం మాత్రం చాలా గోప్యంగా ఉంచబోతున్నారు. అండ్ రానున్న రోజుల్లో అది మనకి రివీల్ చేస్తామని కూడా చెప్పారు. కాకపోతే మనం ఈ విస్టరీకి సంబంధించి, విస్టరీలో ఉన్నటువంటి వీబూస్ట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకి ఒక్కొక్కటి తెలుస్తున్నాయి. ఆల్రెడీ 2 ఏఎంఏ సెషన్స్ కూడా పెట్టడం జరిగింది, డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా. అండ్ అడ్మిన్స్ దానికి సంబంధించి మనకి వివరాలు ఇవ్వడం జరుగుతుంది.
కాకపోతే చాలా విషయాలు, చాలా టెక్నికల్ పాయింట్స్ దాంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి క్వెషనైర్ రూపంలో, ఎఫ్ఏక్యూస్ రూపంలో కొన్ని క్వెషన్స్ వాళ్ళని అడగడం జరిగింది. దానికి ఆన్సర్స్ కూడా రావడం జరిగింది. అయితే ఈ వి బూస్ట్‌కి సంబంధించి పాస్‌పోర్ట్ ఎన్ఎఫ్‌టి కానుంచి మొదలుపెట్టుకుంటే ఇంపార్టెంట్ విషయాలన్నిటిని కూడా క్వెషన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఒక సెపరేట్ వీడియో రిలీజ్ చేయబోతున్నాము. నెక్స్ట్ మీరు ఆ వీడియోని మీరు త్వరలో చూడబోతారు. దానివల్ల మీకు చాలా క్లారిటీ వస్తుందని మాత్రం అనుకుంటున్నాను. ఏదేమైనా మనం ఒక కొత్త ప్లాట్‌ఫామ్‌ని 2 డిఫరెంట్ స్ట్రీమ్ లైన్స్‌ని మనము చూడబోతున్నాం. ఏదైతే కమ్యూనిటీ ఉందో ఈ కమ్యూనిటీ కూడా ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి భేదాలేంటి, వీటిలో ఎలా ప్రయాణం చేయాలి అండ్ టెక్నాలజీ ఎలా ఉండబోతుంది అండ్ ఏ లెవెల్‌లో ఉండబోతుంది అనే విషయాల్ని మనం అతి త్వరలో చూడబోతున్నామని కూడా లాడ్‌గా చెప్పారు. అండ్ ఏదైతే మనం ఎదురు చూస్తున్నటువంటి లాంచ్ ఉందో అది ఆల్రెడీ మొదలైపోయింది. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా మనకి విషయాల్ని మనకి చేరవేస్తారని మాత్రం లాడా గారు క్లియర్‌గా చెప్పారు. మెటావేల్ వీక్లీ అప్డేట్స్ మొదలైన దగ్గర నుంచి సబ్స్క్రైబర్స్ కావచ్చు, టీమ్మేట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మంచి సపోర్ట్ ఇవ్వడం అండ్ చాలా బాగుందని ఆదరాభిమానాలు చూడడం హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసి నెక్స్ట్ వీక్ నుంచి ఒక కొత్త టాపిక్‌ని ఎవ్రీ వీక్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. అదే మెటావేల్‌కి సంబంధించి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా కావచ్చు, లేదా క్రిప్టోకి సంబంధించి ఉన్నటువంటి టర్మినాలజీస్ లేదా టెక్నికల్ ఫీచర్స్‌కి సంబంధించి ఎవ్రీ వీక్ ఒకదాన్ని మనం చర్చించబోతున్నాం. సో దీనివల్ల సబ్జెక్ట్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనేది ఆలోచన. సో దీన్ని కూడా మీరు ఆదరిస్తారని నమ్ముతూ యథావిధిగా ఎప్పుడు చెప్పేలాగానే మీకు సంబంధించినటువంటి కీవర్డ్స్‌ని దయచేసి ఎవరితో షేర్ చేసుకోకండి. అండ్ టెలిగ్రామ్‌లో వస్తున్నటువంటి అన్నెసెసరీ లింక్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. అండ్ చివరిగా మీరు స్వాప్ చేసుకోవాలనుకుంటే మన సిఎస్ కాయిన్స్ మనకున్నటువంటి డబ్ల్యూడెక్స్ ద్వారా చేసుకుంటే మీకు అధికంగా కాయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మంచి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ ఫాలో అవుతారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై మెటావేల్.